హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అదే మనిషి తలలో అహంకారం మేల్కుంటే ఎంతటి వినాశనానికి దారితీస్తుందో మీకు తెలుసా? ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ బుర్రలో పుట్టిన విపరీతమైన ఆలోచన ఒక ఊరి ప్రశాంతతను ఎలా ముక్కలు చేసింది అనేదే ఈ రోజు కథ. పగ, ప్రతీకారం మరియు బుద్ధి బలం కలగలిసిన ఒక అద్భుతమైన మానసిక రహస్య కథ ఇది. ప్రతి క్షణం ఊపిరి బిగబట్టి చూసేలా తదుపరి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేనంత ఉత్కంఠభరితంగా సాగుతుంది ఈ స్టోరీ. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ నేరస్తుడిగా మారిన విభిన్నమైన మలయాళ చిత్రమే కూమన్. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కేరళ మరియు తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఒక అందమైన ప్రశాంతమైన గ్రామం. ఆ ఊరి పేరు నల్లమలై. ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో గిరిశంకర్ అనే ఒక యువ కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటాడు. గిరి చాలా తెలివైనవాడు, నిశితమైన గమనింపు ఉన్నవాడు. ఊరిలో ఏ చిన్న దొంగతనం జరిగినా ఎవరి ప్రమేయం ఉందో క్షణాల్లో కనిపెట్టేసే అద్భుతమైన తెలివితేటలు అతని సొంతం. కానీ గిరిశంకర్ కు ఒక పెద్ద మానసిక సమస్య ఉంది. అతనికి అహంకారం చాలా ఎక్కువ. ఎవరైనా తన్ను తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా అస్సలు భరించలేడు. మానసికంగా దెబ్బతిన్నట్లు ఫీల్ అవుతాడు. ఊరి ప్రజలు అతన్ని ఒక సాధారణ కానిస్టేబుల్ గానే చూస్తారు తప్ప అతని తెలివితేటలను ఎవరు గుర్తించరు. పైగా కొందరు అతన్ని చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇది గిరి మనసులో ఒక రకమైన అణచివేతను, అసంతృప్తిని పెంచుతుంది. అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ కు హరిలాల్ అనే ఒక కొత్త సబ్ ఇన్స్పెక్టర్ బదిలీపై వస్తాడు. హరిలాల్ చాలా కఠినమైనవాడు, కోపిష్టి కూడా. వచ్చిన మొదటి రోజు నుంచే గిరిశంకర్ ను అందరి ముందు అవమానించడం మొదలు పెడతాడు. చిన్న చిన్న తప్పులకే గిరిని తీవ్రంగా తిడతాడు. ఒకరోజు ఊరి పెద్దల సమక్షంలో తోటి కానిస్టేబుళ్ల ముందు హరిలాల్ గిరిని ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానం గిరి మనసులో ఒక పెద్ద మంటను రేపుతుంది. తన తెలివి ముందు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎంత అని గిరి భావిస్తాడు. ఎలాగైనా హరిలాల్ అహంకారాన్ని దెబ్బతీయాలని, అతనికి బుద్ధి చెప్పాలి అని గిరి ఒక విపరీతమైన నిర్ణయం తీసుకుంటాడు. అక్కడే కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. తన పై అధికారి అయిన హరిలాల్ ను ఇబ్బంది పెట్టడానికి గిరి ఒక వింతైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అదేంటంటే ఆ ఊరిలో వరుస దొంగతనాలు చేయటం. పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరిగితే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి, పేరుకు ముప్పు వస్తుందని గిరి ప్లాన్ చేస్తాడు. రాత్రిపూట ఎవరికీ దొరకకుండా ఇళ్లలో దూరి విలువైన వస్తువులను దొంగలించడం ప్రారంభిస్తాడు. ఒక కానిస్టేబుల్ గా పోలీసుల గస్తీ సమయాలు, వారి కదలికలు గిరికి పూర్తిగా తెలుసు. అందువల్ల అతను ప్రతి దొంగతనాన్ని ఎంతో నైపుణ్యంతో, ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తాడు. ఊరిలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో హరిలాల్ కు నిద్ర కరువవుతుంది. గిరి అనుకున్నట్లే పై అధికారులు హరిలాల్ పై తీవ్ర ఒత్తిడి తెస్తారు. గిరి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం హరిలాల్ కు దొంగలను పట్టుకోవడంలో సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. దొంగతనాలు చేయటం గిరికి ఒక వ్యసనంగా మారుతుంది. కేవలం ప్రతీకారం కోసమే కాకుండా రాత్రిపూట ఇళ్లలోకి చొరబట్టంలో అతనికి ఒక వింతైన ఆనందం, కిక్కు దొరుకుతుంది. ఈ క్రమంలో గిరికి మణి అనే ఒక పాత దొంగ పరిచయం అవుతాడు. మణి ఒకప్పుడు పెద్ద దొంగ, కానీ ఇప్పుడు ముసలివాడైపోతాడు. గిరి అతని దగ్గరకు వెళ్లి లాకులు ఎలా తీయాలి, ఇళ్లలోకి ఎలా ప్రవేశించాలి అనే రహస్యాలను మరింతగా నేర్చుకుంటాడు. గిరి చేసిన దొంగతనాల వల్ల హరిలాల్ తీవ్ర మనస్తాపానికి గురై చివరికి అక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిపోతాడు. గిరి అనుకున్నది సాధిస్తాడు. కానీ గిరి లోపల ఉన్న దొంగ నిద్రపోడు. దొంగతనం అనేది అతని మానసిక బలహీనతగా మారిపోతుంది. కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ చాలా మంచివాడు. గిరి తెలివితేటలను గౌరవించేవాడు. అయినా సరే గిరి రాత్రిపూట దొంగతనాలు చేయటం ఆపలేదు. ఒకరోజు రాత్రి గిరి ఎప్పట్లాగే ఊరిలోని ఒక పెద్ద ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. ఆ ఇల్లు చాలా కాలంగా తాళం వేసి ఉంటుంది. గిరి లోపలికి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతుకుతూ ఉండగా ఆ ఇంటి లోపల ఒక రహస్య గది అతనికి కనిపిస్తుంది. ఆ గదిలోకి వెళ్లిన గిరికి ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి గిరి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతని ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఆ రహస్య గదిలో కొన్ని మృతదేహాల అవశేషాలు, వింతైన పూజా సామాగ్రి మరియు కొంతమంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అది ఒక సైకో సీరియల్ కిల్లర్ ఇల్లు అని గిరికి అర్థమవుతుంది. ఆ ఇంట్లో నివసించే వ్యక్తి సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ రాత్రి వేళల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్యలు చేస్తుంటాడు. ఇప్పుడు గిరి ఒక పెద్ద ధర్మ సంకటంలో పడతాడు. తను ఒక పోలీస్ అయి ఉండి దొంగతనానికి వచ్చాడు. ఈ విషయాన్ని బయట పెడితే తను దొంగతనం చేసిన విషయాలు తెలుస్తాయి. తన ఉద్యోగం పోతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ బయట పెట్టకపోతే ఆ సైకో కిల్లర్ మరికొంతమంది ప్రాణాలు తీస్తాడు. ఇక్కడి నుంచి కథ అత్యంత ఉత్కంఠభరితంగా మారుతుంది. గిరి తన పోలీస్ బుర్రను ఉపయోగిస్తాడు. తన దొంగతనం చేసిన విషయాన్ని దాచిపెడుతూనే ఆ సీరియల్ కిల్లర్ ను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంటి యజమాని ఎవరు అని గిరి విచారణ ప్రారంభించగా అతనికి ఒక
దిగ్భ్రాంతికరమైన విషయం తెలుస్తుంది. ఆ ఊరిలో అందరితో ఎంతో మంచిగా ఉంటూ సమాజ సేవకుడిగా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఆ కిల్లర్ అని తెలుస్తుంది. గిరి రహస్యంగా ఆ కిల్లర్ కదలికలపై నిఘా పెడతాడు. ఆ కిల్లర్ తదుపరి లక్ష్యం ఆ ఊరిలోనే ఉన్న ఒక యువతి అని గిరి గమనిస్తాడు. ఆ అమ్మాయిని కాపాడడానికి అలాగే ఆ కిల్లర్ను ఆధారాలతో సహా పట్టుకోవడానికి గిరి ఒక వ్యూహం రచిస్తాడు. కానీ ఆ కిల్లర్ చాలా తెలివైనవాడు. తన వెనక ఎవరో పడ్డారని అతనికి అనుమానం వస్తుంది. చివరి ఘట్టంలో ఆ సైకో కిల్లర్ ఒక రాత్రి వేళ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన పాత బంగళాకు తీసుకుని వస్తాడు. గిరి ఒంటరిగా ఆ కిల్లర్ను వెంబడిస్తూ అక్కడికి చేరుకుంటాడు. చీకటిగా ఉన్న ఆ పాత బంగ్లా గిరికి ఆ కిల్లర్కు మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. ఆ కిల్లర్ గిరిపై ప్రాణాంతక దాడి చేస్తాడు. కానీ గిరి తన ప్రాణాలను పణంగా పెట్టి తన తెలివితేటలతో ఆ కిల్లర్ను ఎదుర్కొంటాడు. పోరాటంలో ఆ కిల్లర్ను లొంగదీసుకొని ఆ అమ్మాయిని ప్రాణాలతో కాపాడతాడు. అయితే గిరి ఆ కిల్లర్ను నేరుగా పోలీసులకు అప్పగించలేడు. ఎందుకంటే ఆ స్థలానికి తను ఎలా వచ్చాడనే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి. అందుకోసం గిరి ఒక తెలివైన ప్లాన్ వేస్తాడు. ఆ కిల్లర్ చేసిన పాత నేరాల ఆధారాలను, మృతదేహాల అవశేషాలను పోలీస్ స్టేషన్లో అనుమానం వచ్చేలా చేస్తాడు. ఆ ఆధారాలు బట్టి పోలీసులు ఆ ఇంటిని సోదా చేస్తారు. చివరకు ఆ సైకో కిల్లర్ సమాజం ముందు దొరికిపోతాడు. ఊరి ప్రజలందరూ ఆ కిల్లర్ అసలు రంగు చూసి ముక్కున వేలేసుకుంటారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించినందుకు గిరీశంకర్ కు పై అధికారుల నుండి, ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతాయి. అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. సమాజంలో అతనికి ఎంతో గౌరవం, గుర్తింపు వస్తాయి. గిరి మనసులో ఉన్న అణిచివేత, అహంకారం ఇప్పుడు శాంతిస్తాయి. కానీ కథ అక్కడితో ముగిసిపోదు. గిరి రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు అతని చేతిలో దొంగతనం చేయటానికి ఉపయోగించి ఒక మాస్టర్ కీ ఉంటుంది. అతను ఆ తాళం చెవి వైపు ఒక వింతైన చూపు చూస్తాడు. సమాజం దృష్టిలో అతను ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. కానీ అతని లోపల ఉన్న ఆ దొంగతనం చేసే అలవాటు పూర్తిగా పోయిందా లేదా అనే ఒక చిన్న సందేహాన్ని, ఉత్కంఠను మిగులుస్తూ సినిమా ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, మన మనసులో ఉండే అహంకారం లేదా తక్కువతనం అనే భావన మనల్ని తప్పుడు మార్గంలో నడిపించవచ్చు. కానీ మనలోని ప్రతిభను సరైన మార్గంలో సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించినప్పుడే మనకు నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనలోని మంచితనాన్ని చంపుకోకూడదు. సో ఇంత ఉత్కంఠభరితమైన మానసిక నేర పరిశోధన చిత్రం కూమన్ కథ మీకు ఎలా అనిపించింది? గిరిశంకర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.